నేను రామారావు గారు గతంలో వేసిన సిట్ ఏమైపోయినా ఈసారి కూడా సిట్ వేస్తున్నాం. సో దీనిలో తప్పే ఉంది, ఉన్న తప్పులు బయటకు వస్తాయి కదా, వాళ్ళ అవినీతి ఏం చేశారు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు, కవిత ఆరోపణలు చేసిందని చెప్పేసి చరణ్ కౌశిక్ గారు మాట్లాడుతున్నారు. ఏం కాబోతున్నాయని కాదు ప్రశ్న. ఇక్కడ ప్రశ్న ఏంటంటే తీవ్రవాదం అనే పదము లేకుంటే తీవ్రవాదం అనే కేసు, సైబర్ తీవ్రవాదం అనే కేసు ఎట్లా పెడతారు అనేది ఇష్యూ. అయితే ఇప్పుడు ఒక కేసులో అరెస్ట్ కాకపోతే అంటే లేకుంటే చర్యలు తీసుకోలేకపోతే కోర్టులు అరే ఇట్లా 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 రాజకీయ ప్రతిక్రియ లేకుంటే రాజకీయ ఉద్దేశాలతో చేసిన తప్పు పట్టినప్పుడు ఇంకొక సెక్షన్ యాడ్ చేసి ఇది పూర్తి స్థాయి అధికార దుర్వినియోగమే. ఇప్పుడు 66 కు 66F కు చాలా జమీనాస్మాన్ ఫరక్ ఉన్నది. 66 ఏం చెప్తుంది అంటే అనాథరైజ్డ్ గా ఒక సోర్స్ లా పోయి ఒక దాన్ని అనాథరైజ్డ్ గా వాడుకోవడం అనేది 66 చెప్తుంది. 66F అంటే రాజద్రోహం, దేశద్రోహం, టెర్రరిజం అనే మీనింగ్స్ వస్తాయి. అయితే హరీష్ రావు గారు టెర్రరిస్టా అని నేను అడుగుతున్నా, హరీష్ రావు గారు దేశద్రోహం చేశారా అని నేను అడుగుతున్నా, హరీష్ రావు గారు రాజద్రోహం చేశారా అని అడుగుతున్నా. 153ని కూడా న్యూట్రలైజ్ చేయమని ఎన్నో ప్రజా సంఘాలు గతంలో ఎన్నో ప్రదర్శనలు, ఎన్నో నిరసనలు జరిగినాయి. ఏంటంటే అప్పట్లో బ్రిటిష్ కాలంలో ఉన్న సెక్షన్ ను తీసుకొచ్చి పెట్టి ప్రతి ఒక్కరి మీద పడనోని మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద రాజద్రోహము, దేశద్రోహం అనే కేసులు పెడతానని చెప్పేసి పూర్తి స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా నిరసనలు, మళ్ళా ఇది ఏమంటారు ప్రదర్శనలు చేపట్టారు. అయితే ఇది ఇంకో ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ రాజద్రోహం మళ్ళా లేకుంటే దేశద్రోహం. ఇది ఏంటంటే సైబర్ టెర్రరిజానికి హరీష్ రావు గారి కేసుకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ప్రతీకార దృష్టితోని, రాజకీయ ఉద్దేశాలతోని పూర్తి స్థాయిలో కోర్టులను ఓవర్కమ్ చేసి, అంటే బ్రౌ బీటింగ్ ది కోర్ట్ అంటారు, మా పరిభాషలో బ్రౌ బీటింగ్ ది కోర్ట్ అంటారు. కోర్టు ఒకటి చెప్తే దాన్ని ఇంటో ఎట్లా తప్పించుకోవాలి, దానికంటే పెద్ద సెక్షన్ ఎట్లా అంటే అధికారం మా చేతిలో ఉన్నది కదా అని ఏది పడితే అంటే మర్డర్ కేసు కూడా పెడతారా. ఇప్పుడు ఇవాళ దినము సైబర్ టెర్రరిస్ట్ అన్నారు, రేపు రేపు ఇంకా కొన్ని ముందటికి పోయి మర్డర్ కేసు కూడా పెడతారు. అంటే అవకాశం ఏదో ఒక అవకాశం దొరికించుకోవాలి, లేకుంటే సృష్టించుకోవాలి, చర్యలు తీసుకునే విధంగా మేము చేయాలి, అదే విధంగా పట్టగాల్సి మీద వేయాలి అనే ఆలోచన కనబడుతుంది మనకి. ఇప్పుడు 66F అనేది పెట్టే అవకాశమే లేదు. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే మరి అంత తెలివి లేకుండా, అంత తెలివి తక్కువతనంతో సెక్షన్లు అయితే యాడ్ చేయదు హోంశాఖ, పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు ఈ సెక్షన్లు యాడ్ చేయాల్సి వచ్చింది? దీని వెనకాల కారణం ఏమై ఉండొచ్చు? తీవ్రవాదం అనేది ఏడున్నది శ్రీకాంత్ గారు. దీంట్లో 66 కు ప్రాథమికంగా 66 అనే సెక్షన్ 234 FIR 235 నాట్ మిస్టేకెన్ 234 అది. అయితే దానిలో 66F అనేది లేదు. ఈ నోటీసులలో మాత్రమే గతంలో అరెస్ట్ చేసింది. ఇప్పుడు మన గతంలో అరెస్ట్ అయిన పోలీస్ ఆఫీసర్లు ప్రణీత్ రావు కావచ్చు, లేకుంటే తిరుపతి అన్న కావచ్చు, లేకుంటే ఇంకా వేరే పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళను 409 10 years ఇంప్రిజన్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళ రిమాండ్ యాక్సెప్ట్ అయింది, కంటిన్యూ అయింది, అదంతా అయింది. ఈ 66F అనేది జీవితకాలం పనిష్మెంట్ ఉంటది. దీని తీవ్రవాదం అనే అంశం ఏడ కనబడుతుంది, సైబర్ టెర్రరిజం అనేది ఏడ కనబడుతుంది అనేది అసలు అంటే ఈ పరిణామం చూస్తే ఉద్దేశమే కనబడుతుంది. ప్రభుత్వ ఉద్దేశం విచారణతో సరిపెడతారా గతంలో లాగా? రామారావు గారు 1 సెకండ్, విచారణతో సరిపెడతారా లేదంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని పంపిస్తారా? ఈ సెక్షన్లను చూస్తే ఏమైనా అరెస్ట్ చేసేటువంటి పరిణామాలు కూడా ఉండొచ్చా? సార్ దీనిలా కంప్లైనెంట్లు ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్ కంప్లైనెంట్ స్టేట్ ఇస్ నాట్ ఎ గాస్పెల్ ట్రూత్. అయితే ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు కొంతమంది ప్రముఖమైన వ్యక్తుల మీ పైన రాజకీయ కారణాలతో, వేరే వ్యక్తిగత కారణాలతో ఆరోపణలు చేయొచ్చు. ఆరోపణలు చేసినంత మాత్రాన ఆరోపణలలో ఉన్న దాన్ని కోరిలేట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. అయితే సంబంధం లేని కేసులు ఏది ఎక్కువ గ్రావిటీ ఉంటే ఆ కేసు మేము పెడతాము అంటే కరెక్ట్ కాదు కదా. చట్టాలు ఒప్పుకోవు, న్యాయస్థానాలు ఒప్పుకోవు. అదే విధంగా తప్పకుండా న్యాయస్థానాలు ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టినందుకు చర్యలు తీసుకునే అవకాశం ఎంత నన్ను ఉంటది. వస్తాను సార్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్వశ్చన్ అవర్ విల్ బి కంటిన్యూడ్.